హాయ్ ఫ్రెండ్స్, రైతన్న ఛానల్కు స్వాగతం. రైతు రుణమాఫీ సాధ్యం అవుతుందా అన్నపై డిబేట్ జరిగింది. అది ఏందనేది వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ రైతులకు రుణమాఫీ హామీ ఇచ్చింది. 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. అయితే నిజంగానే రుణమాఫీ సాధ్యం అవుతుందా, ప్రభుత్వం వద్ద అంత డబ్బు ఉందా అని చాలామంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఆగస్టు 15 లోపు 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని ఘటంగా చెప్పడం జరుగుతుంది. రైతులకు హామీ ఇచ్చామని, హామీని ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి సాక్షిగా రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి కొండలు బద్దలు కొట్టాడు. అయితే రుణమాఫీ పొందే రైతులకు గుర్తించాలని 4 నెలల సమయం పడుతుందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. రుణమాఫీ చేయాలంటే 30,000 కోట్లు పైగా నిధులు అవసరమని అధికారులతో అంచనా వేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తాన్ని రైతు రుణమాఫీకే నిధులు కేటాయిస్తే ఇతర పథకాలకు నిధులు కొరత ఉండే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. ప్రభుత్వం రుణమాఫీపై క్లారిటీగా ఉంది. రుణమాఫీ కోసం ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది. ఆ కార్పొరేషన్కు బ్యాంకు నుంచి రుణాలు తీసుకొస్తామని వివరిస్తుంది. తీసుకొచ్చిన డబ్బుతో రైతు రుణమాఫీ చేస్తామని చెబుతుంది. ఆ తర్వాత బ్యాంకు రుణాలు తీరుస్తామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.